ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో ఇండియన్ రైల్వే 4వ స్థానంలో ఉంది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఇండియన్ రైల్వే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రయాణికుల ప్రయాణ సమయంలో కొన్ని నియమాలను విధించింది. ఈ రైల్వే నియమాలను ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా పాటించాల్సిందే, లేదంటే కఠినమైన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ఏ వస్తువులను రైల్లో తీసుకెళ్లకూడదు, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రయాణికుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, బాణాసంచా, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలు వంటి దుర్వాసన వచ్చే పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదు. నిబంధనల ప్రకారం రైలులో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లడం నిషేధం. అయితే వైద్య అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం రైల్వే వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్, నూనె, గ్రీజు మొదలైన ప్రమాదకరమైన ద్రవాలను తీసుకెళ్లడం నిషేధించింది. అలాగే ప్రయాణికుడు పెంపుడు జంతువును తనతో తీసుకెళ్లాలనుకుంటే అందుకు ప్రత్యేక నియమాలున్నాయి. అంతేకాకుండా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ టెంకాయను తీసుకెళ్లకూడదు. ఎందుకంటే ఎండిన కొబ్బరికాయ బయట భాగం గడ్డి వంటి పీచు పదార్థంతో ఉంటుంది. ఇది అగ్ని ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల రైలు ప్రయాణంలో టెంకాయను నిషేధించారు. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుడు మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలతో రైల్లో ప్రయాణించకూడదు. 1989 రైల్వే చట్టం దీనికోసం సెక్షన్ 165 కింద కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికుడు ఎవరైనా సరే మత్తు పదార్థాలను సేవించడం, మత్తులో ఉండడం, ఆటంకాలు సృష్టించడం లేదా రైలు ప్రాంగణంలో ఇతర ప్రయాణికులను వేధించడానికి ప్రయత్నించడం కనిపిస్తే వారి టికెట్ను తక్షణమే రద్దు చేసే నియమం ఉంది. అంతేకాకుండా ప్రయాణికుడు రైల్వే పాస్ హోల్డర్ అయితే వారి పాసును కూడా రద్దు చేయవచ్చు. నియమం ప్రకారం దోషిగా తేలితే ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తారు. రైల్లో నిషేధిత వస్తువులతో ప్రయాణికుడు పట్టుబడితే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుడికి 1000 రూపాయల జరిమానా, 2 లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. నిషేధిత వస్తువుల కారణంగా రైల్వే ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే ఆ ప్రయాణికుడు జరిగిన నష్టానికయ్యే ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది.